నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హైదరాబాదీ స్టైల్ దాల్ గోష్ ఎలా చేయాలో చూపిస్తాను. ముస్లిమ్స్ పెళ్లిళ్లలో వడ్డించే ఈ దాల్ గోష్ ప్రతి శుక్రవారం వాళ్ళ ఇళ్లలో కూడా తప్పకుండా చేసుకుంటారు. బగారా రైస్ తో అయితే దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ దాల్ గోష్ రెసిపీ ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ దాల్ గోష్ కోసం మనం ఒక 3 రకాల పప్పుల్ని తీసుకోవాలండి. కందిపప్పు, శనగపప్పు, అలాగే ఎర్రపప్పు కూడా పావు కప్పు తీసుకొని దాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ దాల్ గోష్ కోసం నేను ఒక 300 గ్రాముల మటన్ తీసుకున్నాను. దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. మటన్ ని మీరు విత్ బోనే తీసుకోండి. విత్ బోన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దాల్ గోష్ ని కుక్కర్ లో చేస్తున్నాము. అందుకే నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ 300 గ్రాముల మటన్ ని వేస్తున్నాను. దాంతో పాటు కొన్ని హోల్ స్పైసెస్ ని కూడా వేద్దాము. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ హోల్ స్పైసెస్ అన్ని కూడా మీరు మటన్ లో వేసుకోండి. దాంతో పాటు 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద టమాటాను కూడా ముక్కలు కట్ చేసి వేయండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, దీంతో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, దాంతో పాటు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పావు కప్పు వేడిగా ఉన్న నూనెను ఇందులో వేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిల్ని చీలికలు చేసి ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ మటన్ కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకుందాము. ముందైతే నేను ఒక అరకప్పు నీళ్లు పోసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక అరకప్పు నీళ్లు పోస్తున్నాను. మనం తీసుకున్న మటన్ ని బట్టి మనం ఇందులో నీళ్లు పోసుకోవాలి. మటన్ కనుక ఎక్కువ ముదురుగా ఉంటే కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోండి. ఇలా నీళ్ళన్నీ పోసుకున్న తర్వాత కుక్కర్ ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ అయితే నేను రానిచ్చాను. నాకు 4 విజిల్స్ కి మటన్ మంచిగా ఉడికిపోయింది. దాంతో పాటు నేను పప్పును కూడా ఇంకొక పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఇందులో ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఒక 300 గ్రాముల దాకా సొరకాయ ముక్కల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వాటితో పాటు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపి సొరకాయ ముక్కల్ని ఉడికించడం కోసం మళ్ళొకసారి మూత పెట్టేసి 1 విజిల్ ని రానిద్దాము. మీరు కావాలంటే వేరే మూత అయినా పెట్టేసి దీన్ని ఉడికించవచ్చు. దానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అలా కాకుండా కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ పెట్టామంటే తొందరగా ఉడికిపోతుంది. ఈలోపు మనం ఉడికించుకున్న పప్పును కూడా ఒక మ్యాషర్ తోటి ఇలా మెత్తగా మెదిపేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి 1 విజిల్ వచ్చేసింది కుక్కర్ కి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి సొరకాయ ముక్కలు అలాగే మన మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. మనం మటన్ లో అన్ని పచ్చి మసాలాలే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా మనం ఒక 2-3 నిమిషాలు మటన్ ని బాగా వేపుకోవాలి. ఇలా వేగిపోయిన మటన్ లో మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు అంతా కూడా వేసేసి ఇంకొక 2-3 నిమిషాలు దీన్ని బాగా వేపుకోవాలి. ఇప్పుడు పప్పులోని పచ్చివాసన అంతా పోయేదాకా ఇలా పప్పుని ఉడికించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు కనుక ఉప్పు కారం ఏమన్నా తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకే ఉప్పు వేసాను. చూడండి ఉప్పు వేసిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పటిదాకా మనం ఇందులో నీళ్లు పోయలేదు కాబట్టి నేను పప్పు ఉడికించిన కుక్కర్ లోనే 1 గ్లాస్ దాకా నీళ్లు పోసి ఆ నీళ్ళని ఇందులోకి పోసుకుంటున్నాను. ఈ దాల్ గోష్ చాలా చిక్కగా ఉంటుందండి, పలచగా ఉండదు. అందుకనే నీళ్లు మీకు ఎంత చిక్కదనం కావాలో అది చూసి పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి ఒక 50 గ్రాముల దాకా చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ దాల్ గోష్ అలాగే చాలా పుల్లగా కూడా ఉండదన్నమాట. అందుకనే పులుపు కూడా మీరు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఒక 4-5 నిమిషాలు ఈ దాల్ గోష్ ని బాగా ఉడకనివ్వండి. ఈలోపు మనము ఇంకో స్టవ్ మీద ఈ దాల్ గోష్ కి తాలింపును రెడీ చేసుకుందాము.
మనలాగా పప్పుచారులో వేసినట్టు తాలింపు వేయరండి దీనికి. దీనికోసము మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెని వేసి అది వేడవ్వగానే దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా సాజీర వేసుకుందాము. సాజీర కొంచెం చిటపట్లాడగానే దీంట్లోకి ఒక చిన్న సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ తాలింపుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులోకి ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఉడుకుతున్న దాల్ గోష్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాల్ గోష్ను కూడా మనం పక్కకు దించేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే మన హైదరాబాదీ స్టైల్ దాల్ గోష్ రెడీ అయిపోయినట్టే. దీన్ని దాల్ గోష్ అంటారు, ఖట్టా అంటారు, దాల్చా అంటారు. ఈ దాల్ గోష్ బగారన్నంలోకి, కాజు రైస్, జీరా రైస్ లేదంటే చపాతి, నాన్స్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఫ్రైడే స్పెషల్ గా, బక్రీద్ స్పెషల్ గా చేసుకునే ఈ దాల్ గోష్ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.